మీ ఓటే వెలుగులు నింపుతోంది. పాలమూరును దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. 10 ఏళ్లలో కేసీఆర్ ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. అభివృద్ధిని కాంక్షించే వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి. మక్తల్ ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో చేతి గుర్తుకు మీరు ఓటేసి గెలిపిస్తే అదే అభయహస్తమై మీ జీవితాల్లో రాష్ట్రంలో వెలుగులు నింపుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన వనపర్తి జిల్లా ఆత్మకూరు, నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ఆత్మకూరు అమరచింత పురపాలక సంఘాల పరిధిలో 151 కోట్ల 92 లక్షల అభివృద్ధి పనులు, 121 కోట్ల 92 లక్షలతో జూరాల ప్రాజెక్టు దిగువన హైలెవెల్ వంతెన నిర్మాణానికి 82 లక్షల 32 కోట్లతో మక్తల్ నారాయణపేట రోడ్డు, మక్తల్ పట్టణ పరిధిలో 118 కోట్ల 82 లక్షలతో చేపట్టబోతున్న పలు పనులకు శంకుస్థాపన చేశారు. మక్తల్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో ప్రసంగించారు. రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పులున్నా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు, నూతన రేషన్ కార్డులు, సన్నబియ్యం అందిస్తున్నాం. రైతులకు 21,000 కోట్లకు పైగా రుణమాఫీ చేశాం. 2 సంవత్సరాల్లో అన్నదాతలకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాం. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేశాం. 100 సంవత్సరాల్లో తేల్చని కులగణన చేసి 56% బీసీలు ఉన్నట్టు గుర్తించాం. చివరికి ఏం చేశాం? 42% రిజర్వేషన్ రావడానికి మనం చేసిన ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? 0. డిసెంబర్లో రేపటి నుంచో ఎల్లుండి నుంచో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో పోరాటం చేయాల్సిన మీరు వెనక్కి తగ్గి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేసారు కదా. మరి నువ్వు 56% చేస్తేంది, 66% చేస్తేంది? దానివల్ల ఏం ఉపయోగం? రేపు పొద్దున ఒకవేళ కేంద్రం 2027, 28లోనో ఎప్పుడో వాళ్ళు మేము జాతీయ స్థాయిలో కులగణన చేస్తామని అంటున్నారు. ఒకవేళ వాళ్ళది చేస్తే మీరు చేసిన దానికి వాల్యూ ఏముంటుంది? ఆరంభం గొప్పగా ఉంది, కులగణన చేశారు, ఎవరు కాదనిలే, చాలా గొప్పగా ఉంది, సరే డేటా కొంత అటు ఇటుగా ఉన్నా తప్పుగా ఉన్నా సరే ఒక లెక్క వచ్చింది అనుకున్నాం. మరి ఈ లెక్కను ఉపయోగించుకొని లోకల్ బాడీస్లో ఏదైనా సాధించే ప్రయత్నం బీజేపీ చేయలేదు. మరి బీజేపీ చేయకపోతే నువ్వు చేసిన పోరాటం ఏంది? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. పార్లమెంట్ సమావేశాలు అట్లీస్ట్ ఒక 15 రోజులు ఆగి ఉంటే ఈ సమావేశాల్లో మీ రాహుల్ గాంధీ వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున మొత్తం పార్లమెంట్ని స్తంభింపజేసి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అప్పుడు చేసి, ఇగో మేము ప్రయత్నం మీకు కావాల్సినంత చేసిన బీజేపీ చేయట్లేదు అని వాళ్ళని ఎక్స్పోజ్ చేయొచ్చుగా. మీకు అంత అద్భుతమైన అవకాశం ఉంది కదా, మరి ఎందుకు జరగలే? ఏమనంటే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు లోకల్ బాడీస్కి ఆగిపోతాయి అన్నారు. అది ఎప్పుడు? March 31 డేట్ ఉన్నది. మనం డిసెంబర్లోనే ఉన్నాం. ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్ లోపే పార్లమెంట్ అయిపోతుంది కదా, ఆ లోపే చెప్తున్నాం కదా మేము. మీరు జనవరిలో కూడా నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు, ఫిబ్రవరిలో ఇవ్వచ్చు, మార్చిలో ఇవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయని అనుకుంటే 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయని కూడా ఆ మధ్యలో ఎప్పుడైనా గ్యాప్లో చూసుకొని ఇచ్చేయచ్చు. 10th ఎగ్జామ్స్ మీరే కదా డిసైడ్ చేసేది, ఇంటర్మీడియట్ మీరే కదా డిసైడ్ చేసేది, స్టేట్ బోర్డే కదా. మరి ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా మీరు కులగణన చేసి ఏం లాభం? ఎస్సీ వర్గీకరణ చేసి చూపించాం, ఓకే. రాష్ట్ర ప్రజలతో పాటు పాలమూరు జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలను నిండు మనసుతో మీరు ఆశీర్వదించడంతోనే ముఖ్యమంత్రినై మీ ముందు నిల్చున్నారు. బాగానే ఉంది. నిలబడ్డ మీరు ఎలా పనిచేస్తున్నారు? పరిగెత్తుతున్నారా, నడుస్తున్నారా, ఆనే ఉన్నారా, లేదు వెనకడిగేస్తున్నారా? మార్పు 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 అని మేము మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే కేసీఆర్ ప్రభుత్వానికి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంది? రేషన్ కార్డులు ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, మహిళలు ఉచితంగా బస్సులో తిరుగుతున్నారు. ఇదా పాలసీ డెసిషన్స్ అంటే? దీర్ఘకాలిక ప్రణాళిక తెలంగాణ నిర్మాణము ప్రజాపాలన అంటే ఇదేనా? అవన్నీ ఆన్గోయింగ్ స్కీమ్స్ అండి. అవి సంక్షేమ పథకాలు జరుగుతూనే ఉంటాయి. మీరు ముఖ్యమంత్రిగా ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు డిసెంబర్ 7, 9కో 2 ఏళ్ళు అవుతుంది కదా, ఒకటి చెప్పండి. ఇగో ఈ పాలసీ డెసిషన్తో మేము ఈ తెలంగాణని ఈ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక్క లైన్ చెప్పండి. విద్యలో ఏమన్నా పాలసీ డెసిషన్ తీసుకున్నారా? వైద్యంలో ఏమైనా పాలసీ డెసిషన్ తీసుకున్నారా? ఉద్యోగాల్లో ఏమైనా పాలసీ డెసిషన్స్ ఉన్నాయా? ఏది లేదు కదా. ఏ మీటింగ్లకు పో ఉచిత బస్సు ఏమవుతుందరా నాయన? దానివల్ల ఎవరికి ఏం లాభం అవుతుంది? ఇగో విద్యతోనే గుణవంతులు శ్రీమంతులు కదా. మరి ఏమంటున్నావు నువ్వు? నాణ్యమైన విద్య అందని వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే 90% మంది ఉన్నారు. ప్రతి పేద విద్యార్థికి మంచి బోధన అందాలని నియోజకవర్గానికి 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నాం. విద్యతోనే గుణవంతులు శ్రీమంతులు అవుతారు.
రాష్ట్రం గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం రేవంత్ రెడ్డి. ఈ ఈ ఈ లైన్లో మనం అడగాల్సిన, మీరు చెప్పాల్సింది ఏంది? ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయిపోయినాయా? నియోజకవర్గానికి 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నాడు. మీరు కొడంగల్లో, మధిరలో, ఇంకొక ప్లేస్లో తుంగతుర్తి అనుకుంటే ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి మీరు శంకుస్థాపన చేసి వచ్చారు. అక్కడ నిర్మాణాలు ఎంతవరకు వచ్చినాయి? మీరు శంకుస్థాపన చేసి కూడా 8-9 నెలలు అవుతున్నది. మీరు అదే ఇంతవరకు కంప్లీట్ చేయలే. కనీసం సరే 8-9 నెలలు కంప్లీట్ అవ్వదు, అదే ఇంతవరకు కంప్లీట్ చేయాలి. మరి మిగతా మొత్తం 119 నియోజకవర్గాల్లో ఎప్పుడు కావాలా? మీరు చేసే నాటికి మీరు అధికారంలో ఉంటారో ఉండరో పక్కన పెట్టండి. ఒకవేళ మీరు ఆ పవర్లో ఉన్నా ఒక 2-3 జనరేషన్లు వెనక్కి వెళ్ళిపోతాయి మీరు నిర్మాణం చేసేసరికి. మరి ఇప్పుడు చదువుకుంటున్న జనరేషను వాళ్ళకి నాణ్యమైన విద్య అందడానికి ఏం ప్రయత్నం చేయాలా? ఉన్న స్కూళ్ళను బాగు చేయాలి, ఉన్న స్కూళ్ళలో రిక్రూట్మెంట్ కరెక్ట్గా ఉండాలి, ఉన్న స్కూళ్ళలో కనీస సౌకర్యాలు ఉండాలి, డ్రాప్అవుట్స్ లేకుండా చూడాలా. డ్రాప్అవుట్స్ ఎందుకు అవుతున్నాయి? అమ్మాయిలు ఎందుకు డ్రాప్అవుట్ అవుతున్నారు? పిల్లలు ఎందుకు చదువుకోవట్లే? టీచర్లు లేక, ఆడ కనీస సౌకర్యాలు లేక. మరి వీటి మీద కాన్సన్ట్రేషన్ ఏది? ఏడ దృష్టి పెట్టి చెప్పండి. యూనివర్సిటీలకి ఇంతవరకు మీరు ఇచ్చిన ఫండ్ ఎంత? అక్కడున్న ప్రొఫెసర్లకి ఇచ్చే జీతాలు తప్ప మీరు ఇచ్చే ఫండ్ ఎంత? చివరికి ఆ టీచర్లంతా మాకు ప్రమోషన్లలో గోల్మాల్ జరిగిందని చెప్పి దాదాపు 1-2 నెలలుగా ఆందోళన చేస్తుంది. ఇంతవరకు పట్టించుకున్నోడు లేడు. చెప్పండి ఒకసారి, దీని మీద మాట్లాడండి. ఉత్తగానే మేము ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టేస్తున్నాం నియోజకవర్గానికి ఒకటి అంటే సరిపోతుందా? అది ఎప్పట్లోగా కడతారు మీరు? ఇంకొక 10 ఏళ్ళైనా కట్టరు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇంకొక 10 ఏళ్ళైనా కట్టరు. ఏం దారుణం ఇది అసలు! ఈ స్పీచ్లు దంచవంటే తెలంగాణలో ఒక్కొక్క లీడర్కి ఇక నోరుకి మొక్కాలి. ఇక ఎంతసేపు అయినా దంచుడే. ఈయనే జనాలు ఉన్నారు కదా. అందుకే రాజు మారాడు, యథా రాజా తదా ప్రజ అంటారు కదా. రాజు ఏం మారాడు, ప్రజలే మారాలా. వాడు ఎందుకు మారుతాడండి? రాజు అంటే రేవంత్ రెడ్డి అనే కాదు, ఏ రాజు ఉన్నా రాజు అంటే రాజు, పొలిటికల్ లీడర్, అధికారంలో ఉన్నాడు. మారాడు కదా, మనమే మారాలా. మనం మారి మన ఎజెండాలకు వాళ్ళని తీసుకురావాలి. మనం వాళ్ళ ట్రాప్లో పడుతున్నాం. వాళ్ళు ఏ ఫ్రీ స్కీమ్స్, ఉచిత బస్సు అనగానే ఆహా ఓహో అని మనం సపోర్ట్ కొడుతున్నాం. చలో, కేసులతో పనులు జరగకుండా ఆపిరట. ఆనాడు రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ వలసొచ్చి పోటీ చేస్తే ఈ గడ్డ ఆదరించింది. కానీ పాలమూరుకు ఆయన ఏమీ చేయలే. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా సాగునీటి ప్రాజెక్టులకు 2 లక్షల కోట్లు కేటాయించిన మక్తల్లోని సంగంబండ ప్రాజెక్టు కాలువకు అడ్డొచ్చిన బండను పగలగొట్టేందుకు 12 కోట్లు కూడా ఇయ్యలే. కేఎల్ఐ, పాలమూరు రంగారెడ్డి, నెట్టెంపాడు, భీమా ఇలా ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలే. మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకం జీవోను పక్కన పెట్టారు. మా ప్రభుత్వం రాగానే పనులు మొదలు పెట్టాలని ప్రయత్నిస్తే కోర్టులో కేసులేసి 1.5 ఏళ్ల పాటు పనులు జరగకుండా ఆపేశారు. ఏ రైతుకు నష్టం కలగకుండా ఎకరాకు 20 లక్షల పరిహారం ఇచ్చి 96% మందిని ఒప్పించి భూసేకరణ చేపట్టాం. యువత గుంపులు కట్టి 2 సంవత్సరాల్లో పనులు పూర్తి చేసుకోండి, నిధులిచ్చే బాధ్యత నాది. పాలమూరును దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. తెలంగాణను 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కాళ్లలో కట్టెలు పెట్టే వాళ్ళను కాకుండా అభివృద్ధిని కాంక్షించే మంచివారిని ఎన్నుకోవాలి. నా వద్దకు, మంత్రుల వద్దకు వచ్చి పనులు చేయించుకునే వారిని ఎన్నుకోండి. మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోండి, నిధులిచ్చే బాధ్యత నాది. మీకే సరిపోతలేదా మింగుతందుకు? ఇంకా సర్పంచ్ల దాకా వస్తుంది పరిస్థితి. మంత్రిని కలిసినట్టు ఉందా అంత ఈజీగా? గొప్ప లక్ష్యాలు సాధించబోతున్నాం. ఏం లక్ష్యము, ఎక్కడి కథ, ఎటు పోతుంది రాష్ట్రం? ఇవాళ మళ్ళీ ఢిల్లీకి పోతున్నాడ ముఖ్యమంత్రి. ఏం పని ఉందో? గ్లోబల్ సమ్మిట్ వార్ రూమ్ను సందర్శించారట నిన్న. హైదరాబాద్ వచ్చినట్టు, మళ్ళీ అక్కడి నుంచి ఢిల్లీకి పోతారట. సో ఇట్లా నిన్న రేవంత్ రెడ్డి ప్రసంగం సాగింది. లీడర్లు అంతా